హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇగో ఎగ్స్తోని ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. వెరైటీగా తయారు చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇగో ఒక 4 ఎగ్స్ కొట్టి పోసుకున్నాక ధనియాల పొడి వేయాలి ఫ్రెండ్స్, ఉప్పు వేయాలి, సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్, కారం పొడి వేయాలి ఫ్రెండ్స్, గరం మసాలా వేయాలి. ఇక చెంచాతో ఇట్లా కలపాలి. చెంచాతో కలుపుకున్నాక ఇట్లా మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వేడి ఇక మూత పెట్టి ఆవిరి మీద ఉడకబెట్టాలి దాన్ని. వా మస్తు రెడీ అయింది కదా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్? ఇక ముక్కలు పన్నీర్ ముక్కలలాగా కట్ చేయాలి. కట్ చేసి మంచిగా కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సూపర్ ఉన్నది కదా ఫ్రెండ్స్. వా చికెన్ ముక్కలలాగా అయింది మంచిగా. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా వేసుకోవాలి, కారం పొడి, పసుపు, మంచిగా గోలియాలి. ఇట్లా అవి కూడా మంచిగా నూనె వెళ్ళేదాకా గోలియాలి ఫ్రెండ్స్. సాల్ట్, గరం మసాలా కలపాలి. ఇక ఇట్లా నూనె తేలేదాకా కలపాలి. ముక్కలు ఇవరిదాకా ఫ్రై చేసిన ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆహా సూపర్ ఉన్నది. మొత్తం చికెన్ ముక్కలలాగా అనిపించలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక టమాటాలు వేసరికి ఉడకబెట్టాలి, మంచిగా గోలియాలి. కొత్తిమీర మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్స్ తోటి ఇట్లా వెరైటీగా వేరే స్టైల్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. కోడిగుడ్లతో మీరు కూడా వేడి అన్నంలో ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇట్లా చేసుకోవాలి. కోడిగుడ్లతో మంచిగా చేసుకోవాలి, ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక నేను అయితే తింటాను, నాకు పానం ఆగుతలేదు. ఈ ముక్కలను చూస్తా అంటే నాకు అస్సలు పానం ఆగుతలేదు ఫ్రెండ్స్. నేను అయితే తింటాను ఇక.